పరిశుద్ధాత్మ దేవుడు ఒక కొత్త కోణంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. గట్టిగా గల్లులో చెప్దామా? హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. అంతేకాదు, అదే అధ్యాయము సంతోషం ఉన్నదని అని ఒక భ్రమ మనలో కలుగుతుంటాయి. వాస్తవానికి భూమిలో ఎక్కడ తాత్కాలికమైన సంతోషమే తప్ప నిజమైన సంతోషం లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుని పిల్లలకు అక్కడ 28వ వచనం చదవండి. శ్రమకు తాళలేక, ఇంకా అది గది. హల్లెలూయా. శ్రమ అనేది ఇది ఆశను నలిపేసే, ఆశను ఎర్రగొట్టేసే ఒక విధానం. హల్లెలూయా. అందరూ నా మాటల మీద దృష్టి పెట్టాలి. శ్రమ ఆశను చంపేస్తుంది. శ్రమ అనేది చాలా భయంకరమైంది. శ్రమ అంటే ఏంటి అసలు? శ్రమ పడడం అంటారు. వారు చాలా శ్రమ పడతారండి. ఆ మాటకు అర్థం వేరు. ఆ మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడతారండి అనేది. కానీ వాస్తవానికి శ్రమ అంటే భయంకరమైనటువంటి శాపము. అది జాగ్రత్తగా వినాలి పిల్లలారా. అది తరముల వెంట ఒక ప్రవాహంలాగా వెళ్తూ ఉంటుందంట. అంటే మన తాతల కాలం నుంచి అలాగా వెళ్ళిపోతూ ఉంటుందంట శ్రమ. మనం ఏ పాపం చేస్తామని చెప్పండి? వాళ్ళెవరో చేసిన పాపాలకి, మన పితరులు చేసిన పాపాలకి మనం ఎందుకు బలవ్వాలి? మన పితరులు చేసిన పాపాలకి ఇంకెప్పుడు మనము అభివృద్ధికి వెళ్ళగలము? ఇంకెప్పుడు మనం క్షేమం చూడగలము? ఇంకెప్పుడు మనము నిజమైన సంతోషాన్ని చూడగలం? ఈ విషయంలో చాలా దుఃఖం కలుగుతాయి నాకు. మా తాత చేసిన పాపం, మా మామ చేసిన పాపం, వాళ్ళ నాన్న చేసిన పాపాలు, మన పూర్వీకులు చేసిన పాపాలు మన మీద ప్రభుత్వం చేయడం ఏంటి? అది ఎంత విషాదకరమైన మాట అండి. కానీ లేఖనం అలాగా మాట్లాడుతున్నాయి. మన పితరుల ద్వారా తరాల వెంబడి వస్తున్నటువంటి కొన్ని భయంకరమైనటువంటి శాపాలు ఉన్నాయి. ఈరోజు వాటిని యేసుక్రీస్తు అనే నిజమైన దేవుడు విర్రగొట్టబోతున్నాడు, నలిపేస్తున్నాడు. అంతే. నేను అనుభవించను అనండి, గట్టిగా చెప్పండి. నేను అనుభవించను. నా మీదకు రోగం రావడానికి వీరలేదు. నా మీదకు శాపం రావడానికి వీరలేదు. పితరుల ద్వారా వచ్చిన శాపం నా మీద ఏలుబడి చేయడానికి వీరలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో చేసిన దానికి మన కన్నులు ఎందుకు ఏడవాలి? అది నా పెద్ద ప్రశ్న. మనకు దేవుడు ఒక ఆయుష్కాలం ఇచ్చాడు. భూమి మీద ఒకే ఒక్క జన్మ. ఈ ఒక్క జన్మ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. సాతానుడు ఎంత కుయుక్తితో సాతానుడు చేసే వాడి యొక్క గుట్టు ఈరోజు ఇప్పబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది అతి సులువుగా నిజానికి మన మీదకి వస్తున్నటువంటి రోగాలు, వ్యాధులు అవి మనకి సంబంధించినవి కాదే కాదు.
ఏ ప్రమాదమైన సరే, ఏ ప్రణాళికైనా సరే మనలను చుట్టుముట్టుతున్నా, అది ఈ దినాల్లో చాలా లక్షల్లో కోట్లు చూస్తే అప్పు అనే కాడి, ఇది చాలా బలమైనటువంటి కాడి. దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే అదొక శ్రమ. ఆ శ్రమ అనే కాడిలో నుంచి ఈ ప్రపంచంలో ఎవరు తీసుకురాలేరు. ఎవరు తీసుకుని రాగలరంటే సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ దర్శనాన్ని చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ శ్రమ పటాపంచలైపోతుందంతే. హల్లెలూయా. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. ప్రియులారా, 26వ వచనంలో కరిగిపోతుందంట. శ్రమ వలన కరిగిపోతున్నావా? నీకు కలుగుతున్న శ్రమ, రెండవ శ్రమ చెప్తున్నాను, అనారోగ్యము. చాలా భయంకరమైనటువంటి సాతానుడు వేస్తున్న బాణాలు ఇవి. అనారోగ్యం అనే దాడి. వాడు ఎందుకు ముట్టుకోవాలి? ఈరోజు వాడికి ఏ బలం ఉందని, అపవాదికి ఎక్కడ బలం ఉంది? అపవాది ఎందుకు ముట్టుకోవాలి? సాతాను మనలను ముట్టుకునే అధికారం వాడికి ఎవడిచ్చాడు? అలాగైతే ఈ వాక్యము ఏమైపోయినట్టు? వాక్యమునకు శక్తి లేదా? వాక్యానికి బలము లేదా? అందుకే లేచి ప్రకాశించమంటున్నాడు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ లేఖనములో. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, దేవునికి ఇష్టమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. వాడు చాలా సులువైన సిక్కులు పెట్టి నీలో ఉన్న విశ్వాసాన్ని అణిచివేయాలని, నీలోనికి వచ్చిన విశ్వాసపు విత్తనాన్ని చంపేయాలని. నీలో ఉన్న విశ్వాసం అనే విత్తనము అది భూమిలో నాటబడి అది చచ్చి మరలా కొత్త జన్మ పొందుకుని వరకు నీవు ఎదురు చూడవలసిన అవసరత ఎంతైనా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శ్రమ ఉండవచ్చు, ఇప్పుడు వ్యాధి ఉండవచ్చు, ఇప్పుడు రోగం ఉండవచ్చు, ఇప్పుడు అప్పులు ఉండవచ్చు, కానీ అవి పాతిపెట్టబడ్డాయి, అవి నాటబడ్డాయి. ఎప్పటికి మారడు. కూర్మాపురం నుంచి ఒక అతను వచ్చేవారు, భయంకరమైన త్రాగుడు. కుటుంబం గురించి ఆలోచించేవాడు తప్ప, కానీ ఆ ఆలోచన మీద నిలబడలేక మరలా అదే పనులోనికి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ఇక్కడికి వచ్చి ఎంతో పశ్చాత్తాపంతో ఏడ్చేవాడు. ఎంతంటే ఆయనకి ఖమ్మము, కర్ణాటక ఖమ్మము, ఇంకా చాలా చాలా దూరం వెళ్తూ ఉండేవారు అనమాట. లారీ మీద వాళ్ళు ఇవ్వనన్నారు. చాలా కాలము పోషించబడడానికి కూడా ఏమీ లేకుండా
ఉండిపోతే చచ్చిపోదామని నిర్ణయం తీసుకుని చూడండి ఎంత వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి పూర్వీకుల గురించి మాట్లాడితే ఆ శాపం అలాగ వెళ్తూ వచ్చిందంట. ఇప్పుడు భోజనం చేయడానికి చేతిలో ధనం లేదు. ఏమైపోతుంది? చాలా మందిలో పశ్చాత్తాపం కలుగుతుంది. అతనిలో చాలా పశ్చాత్తాపం. ఇక్కడే పడిపోయేవాడు. ప్రార్థన చేస్తుంటే అభిషేకం తట్టుకోలేక కింద పడి తొలిపోయేవాడు. 2-3 వారాల వరకు బాగానే ఉండేవాడు. ఆ తర్వాత మరలా ఎవరో పాత స్నేహితులు వారికి లోబడిపోయి మరలా వెళ్ళిపోయేవాడు. ఆహారం తినడానికి ఆహారం లోనికి వెళ్ళేది కాదు. ఆ లివరు చాలా ఇబ్బంది పడిపోయింది. ఊపిరి అందలేక చాలా బాధతో, నా ప్రియమైన సహోదరుడా, దేవుని శక్తి ఎలాంటిదో, దేవుని బలం ఎలాంటిదో నువ్వు గుర్తెరగాలని ఈ సత్యాన్ని మీకు దేవుడు చెప్పమంటున్నాడు. విడుదల పరిచర్య చేస్తున్నప్పుడు ఆ చివర కూర్చున్నాడు. ఒకసారి దేవునికి శక్తి ద్వారా బలమైనటువంటి అభిషేకం దిగి వచ్చినప్పుడు, అగ్ని అభిషేకం దిగి రాగానే వెంటనే తేన్పులు రావడం మొదలయ్యింది. వెంటనే అతనిలోంచి గ్యాస్ అంతా బయటికి పోవడం మొదలయ్యింది. ఆ రోజు నుండి ఆకలేయడం మొదలైంది. అప్పుడు నేను ప్రవచనం చెప్పాను, నీకు మరలా ఎవరైతే వద్దని గంటేసి నెట్టేశారో వారు ఈ వారంలో నీకు కౌరంపుతారని ప్రవచనం చెప్పడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ రోజు నుండి శాపం నిన్ను విడిచెళ్ళిపోతుంది అని చెప్పడం మొదలెట్టాము. ఆయనకి ఎలా అయిపోయిందంటే, అతను ఆ మందుని చూసినప్పుడు అతనికి తెలియకుండానే ఆయనలో ఒక ద్వేషం పెరిగింది. దాని పట్ల అసహ్యం కలిగింది. ఒక ద్వేషం లాంటిది వచ్చింది. దానిని ముట్టుకోవడానికి, దాని స్మెల్ చూడడానికి కూడా భయము, లోన ఎవరో ఉండి పని చేస్తున్నట్టు అనిపించిందంట. లోన ఎవరున్నారు? నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారి అభిషేకం ఉంది. ఆయనకు మళ్ళీ ప్రవచనం చెప్పడం మొదలెట్టాను. ఏమనంటే, త్వరలో నువ్వు బస్సు ఎక్కబోతున్నావు అని ప్రవచనం చెప్పా. హల్లెలూయా. మొన్ననే ఎన్నో దరిదాపులు సంవత్సరాలు పట్టిని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, పక్కనున్న కూర్మాపురం వెళ్ళడానికి, వారింటికి పోవడానికి. కరెక్ట్గా ఏం సాక్ష్యం చెప్తున్నారంటే, బస్సు ఎక్కి చాలా చక్కగా ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా. ప్రాణాన్ని కరిగించేసే శ్రమ, ఈ పునరుద్ధాన దినాన ఒక బలమైన ఆయుధాన్ని దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. ఈ పునరుద్ధాన దినాన నీ చేతికి ఒక బలమైన, నీవే ఒక ఆయుధంగా మారిపోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దావీదుకి ఎవరు ఇచ్చారండి బలము? దావీదుకి ఏ రీతిగా వచ్చింది బలం? దావీదుకు ఎక్కడి నుంచి వచ్చింది? దావీదుని
వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అసహించుకున్నారు, అన్నదమ్ములు అసహించుకున్నారు, కుటుంబం అంతా అసహించుకున్నారు, దూరంగా పెట్టేశారు. హల్లెలూయా. ఎక్కడ పెట్టారా బాబు అని అంటే అడవిలో పాడేశారు. కొన్ని గొర్రెలు ఇచ్చి అడవికి పంపించారు. అదొక వారి తరాలను వెంబడి వస్తున్న శ్రమ. జాగ్రత్తగా వినాలి. వాస్తవానికి ఏమనుకున్నాడు? వారింటి వాళ్ళు అందరూ అనుకున్నారు, వాళ్ళకి తెలియదు, ఇది మన పని, ఇది మన బాధ్యత అనుకున్నారు. ఈరోజు కూడా నీకు చెప్తున్నాను, దేవుని యొక్క అభిషక్తుడిగా, దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క దైవజనుడిగా చెప్తున్నాను, నీ చేతి పనియే, నీ చేతి పని, నీ వృత్తి అది ఏ శాశ్వతమని నువ్వు అనుకోవద్దని వాక్యము ద్వారా దేవుని యొక్క దైవజనుడిగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నీ ఇంటిలో నీ పిల్లల ద్వారా నీ చరిత్ర మారబోతోంది. కొత్త చప్పట్లు. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసేవంటూ వచ్చావో, ఇప్పటి వరకు నీ నడుము ఎందుకు అరిగిపోయిందో, ఇప్పటి వరకు ఏ పని మీద నువ్వు కరిగిపోయావో, అరిగిపోయావో, అక్కడ నుండి నీ చరిత్ర మారబోతుంది యేసుక్రీస్తు నామములో. కొట్టు చప్పట్లు. అదే అభిషేకం మాట్లాడుతుంది. నీ పిల్లలు నీకులాగా ఉండరు. హల్లెలూయా. నిజంగా దేవుడు చెప్పమంటున్నాడు. నీ పిల్లలు నీ ఇంటి పక్క వాళ్ళ పిల్లల్లాగా ఉండరు. నీ పిల్లలు నీ వీధి పక్కన ఉన్న పిల్లల వలె ఉండరు. నీ పిల్లలు నీ బంధువుల పిల్లల్లాగా ఉండరు. నీ పిల్లలు స్థాయిలు మార్చబోతున్నాడు యేసయ్య. ఎందుకంటే ఇప్పుడు ఎర్రగా కొట్టబడుతున్న శాపము నిన్ను ముట్టుకుని నిన్ను ఎంతో హింసించి, నిన్నెంతో నలిపివేసి, నిన్నెంతో కరగగొట్టి నీ ప్రాణాన్ని నలిపివేసిన ఆ శాపాన్ని నా యేసుక్రీస్తు ప్రభుల వారు కుక్కట వేలతో పెళ్లగించి ఉన్నాడు. పెళ్లగించబోతున్న అభిషేకం ఈరోజు పెళ్లగించబోతున్న అభిషేకం మాట్లాడుతుంది. శ్రమ చేత, దేని చేత? ప్రాణం అలిసిపోయి ఉంది. ఈ దినాల్లో చాలా మంది జీవితంలో అడుగుకొక ఆలోచన. పోరాటం జరుగుతుంది. భయంకరమైనటువంటి పోరాటం జరుగుతుంది అంతరంగంలో. వాడు నిన్ను ఏడ్పించాలని, వాడు నిన్ను తరిమి వేయాలని, వాడు నిన్ను భయముతో నింపాలని, వాడు నిన్ను ఒక దుఃఖముతో, హృదయమంతా ఏదో తెలియని ఆందోళనతో నింపాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. దాని పేరే శాపము, శ్రమ. 109వ కీర్తన. చూపవలనన్న మాట మరిచి శ్రమ నొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవానిని
చంపవలెనని వాడు అతనిని తరిమెను. శ్రమ నొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గల వానిని, ఈ శ్రమ అనే దారిద్ర్యము ఇది చాలా భయంకరమైన గొయ్య, లోయ. ఎవరైనా గోతులో పడిపోతే లేవగలమండి? ఎవరైనా లోయలో పడిపోతే లేవగలమా?